వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియామకాలు చేస్తుంది. చాలా అప్రిషియేట్ చేయాలి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియామకాలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చే సందర్భంలో అంతా నా ఇష్టం అనే రీతిలో వైసీపీ వ్యవహరించింది. అంటే వైసీపీ అధినేత వ్యవహరించాడు అనేసి అంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద ఎవరిని నిలబెట్టినా గెలుస్తారనే నమ్మకం. అయితే పోయిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయం కొంచెం వేరేగా ఉందనే చేదు నిజం ఎన్నికల్లో ఓడితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు. పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అసెంబ్లీ స్థానాలకి కొంతమంది క్యాండిడేట్స్ని నిలబెట్టాడు. అసలు అవి ఈవెన్ వైసీపీలో కూడా చాలామందికి నచ్చలేదు. కానీ అధినేత నిర్ణయం ఫైనల్. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఎందుకంటే ఆయన దగ్గర అనేక సర్వే రిజల్ట్స్, సర్వేకి సంబంధించిన ఉంటాయి కాబట్టి డీటెయిల్స్ అంతా ఉంటాయి కాబట్టి ఆయన నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా ఆనాడు అలా వెళ్ళిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కాదని అనామకుల్ని నిలిపి ప్రజలతో చీవాట్లు కూడా పెట్టించుకున్న ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే జనం ఆదరిస్తారు అనేసి మేబీ ఆ భ్రమలో ఉండేవాళ్ళేమో. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా చూసి ఓట్లు వేస్తారని మేబీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ అవి నడుస్తూ ఉంటాయి. చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని బట్టి కూడా ఓట్లు వేస్తూ ఉంటారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి, ఎన్నికల్లో అయినది ఒకటి. అదంతా కూడా మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటమితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం అయినట్టుగా కనిపిస్తుంది. ప్రాంతాలు, అక్కడ సామాజిక వర్గాలు ప్రజాభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు పార్టీ పదవుల్ని భర్తీ చేసుకున్నట్లుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ని నియమించింది. చాలా గొప్పగా నియమించింది. నిజంగానే అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి గతంలో చేసి ఉంటే ఇంకా బాగుండేటివేమో. ఎనీహౌ, మనిషి అన్నవాడు తప్పులు చేయకుండా ఉండరు. తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్షణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ అత్యంత కీలకమైంది. ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే బాగుంటారో రీజనల్ కోఆర్డినేటర్లే నిర్ణయించే పరిస్థితి. 3-4 నెలలకు ఒకసారి జిల్లాలో సభలో సమావేశాలు నిర్వహిస్తూ ఏ నాయకుడు బాగా పనిచేస్తున్నారో రీజనల్ కోఆర్డినేటర్లు గమనించేవారు. వారి పనితీరు మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు నివేదికలు కూడా ఇచ్చేవారు. అందుకే రీజనల్ కోఆర్డినేటర్లతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాగా కలిసిమెలిసి ఉండేవారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయభక్తులతో మెలిగేవారో అంతకంటే రీజనల్ కోఆర్డినేటర్ల మాట వింటే కూడా వణికిపోయేవారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ గారిని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్నాథ్ గారిని, ఉమ్మడి విశాఖపట్నం తర్వాత విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు గారిని, శ్రీకాకుళం పార్వతి మన్యం జిల్లాలకు బూడి ముత్యాల నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించడం కూడా జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రలో బీసీలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కాపులు, దళిత సామాజిక వర్గాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట్ల ఆ సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే బొత్స సత్యనారాయణ గారిని, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా కురసాల కన్నబాబు గారు, ముత్యాల నాయుడికి రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యత అప్పగించడం ఒక మంచి తెలివైన పని, వండర్ఫుల్ అని చెప్పేసి చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. వీళ్ళ నియామకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదినేసి ఆయా సామాజిక వర్గాల్లో భావించే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా రాజకీయంగా బలపడడానికి ఇది ఒక సుమార్గం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అదే ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తల మైండ్ సెట్లో ఏముందో తెలిసి ఉంటే రాజకీయ నాయకులు కావడంతో ఎలా మెలగాలో బాగా తెలుసు. సో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అదనంగా అనుకూలించే అంశం కూడా. సో ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారికి కీలక పదవులు కట్టబెట్టడం మంచి శుభపరిణామం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుంది. ఇలాంటి మార్పే వైసీపీ కూడా కోరుకుంటుంది.